వయసు 30 ఏళ్లు, పెళ్లయింది, 4 పిల్లల తల్లి కూడా. ఈమెది ఇండియా కాదు. సచిన్ మీద ప్రేమతో పాకిస్తాన్ నుండి రహస్యంగా ఇండియాకు పారిపోయొచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టించి దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇద్దరిని కలిపింది పబ్జీ గేమ్. పాకిస్తాన్లో ఉండే సీమ భర్త గులాం హైదర్ వృత్తిరీత్యా మేస్త్రి. పాక్లోని సింధ్ రాష్ట్రానికి చెందిన సీమ వివాహం గులాంతో 2014లో జరిగింది. 2019 వరకు కరాచీలో ఉన్నారు. బతుకు తెరువు కోసం 2019లో గులాం సౌదీ అరేబియా వెళ్లాడు. అప్పటికి వీరికి 4 పిల్లలు. చిన్న పిల్లలతో ఒంటరిగా ఉన్న సీమ పబ్జీ గేమ్ కు అడిక్ట్ అయింది. ఈ వర్చువల్ వార్ గ్రౌండ్ లో ఆమెకు 22 ఏళ్ల కుర్రాడు సచిన్ పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి పబ్జీలో ఎన్నో యుద్ధాలు చేశారు. ఎంతో మంది శత్రువులను చంపారు. ప్రతిరోజు రాత్రి 3-4 గంటల పాటు ఇద్దరూ గేమ్ ఆడేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వాట్సాప్ లో మాటలు మొదలయ్యాయి. పబ్జీ గేమ్ కాస్త ప్రేమ కథగా మారింది. ఈ క్రమంలో పబ్జీని ఇండియా బ్యాన్ చేసింది. కానీ వీరి మధ్య చిగురించిన ప్రేమపై అది ఏ ప్రభావమూ చూపలేదు. కోవిడ్ రావటం, లాక్డౌన్ వంటివేవి ఈ లవ్ బర్డ్స్ ని వేరు చేయలేకపోయాయి. రోజు రోజుకు ప్రేమ పెరిగిపోయింది. ఇక ఎలాగైనా కలుసుకోవాలని పరితపించారు. కానీ ఎలా కలుసుకోవటం? ఇండియా పాక్ మధ్య సత్సంబంధాలు లేవాయే. ఎంతో ఆలోచించిన ఈ జంట కలుసుకునేందుకు అద్భుతమైన ప్లాన్ వేసింది. ప్రేమ చిగురులు తొడిగి మొగ్గగా మారి పువ్వుగా వికసించిన 3 ఏళ్లకి ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఎక్కడనుకున్నారు? నేపాల్లో. ఢిల్లీ నుండి సచిన్, అటు పాక్ నుంచి సీమ. ఇద్దరూ ఈ ఏడాది మార్చిలో మొట్టమొదటిసారి కాఠ్మాండూలో కలిశారు. వారం రోజుల పాటు కలిసికట్టుగా ఉన్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అనుకున్నా విడిపోక తప్పలేదు. ఎప్పటికీ విడిపోకుండా కలకాలం కలిసుండాలని ఒకరికొకరు మాట ఇచ్చుకున్నారు. సీమ చదివింది 5వ తరగతే. ఒక కిరాణా దుకాణంలో చిరుద్యోగి సచిన్. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని ఈ పబ్జీ ప్రేమ జంట నిర్ణయించుకుంది. దానికోసం ఏం చేయాలో మేధోమథనం మొదలుపెట్టారు. మరి వారికి దారి చూపింది ఎవరనుకున్నారు? ఎస్, అది యూట్యూబ్. ఇండియాకు సీమ వచ్చేందుకు ఏ దారి ఉత్తమమో తెలుసుకునేందుకు యూట్యూబ్ లో బోలెడు వీడియోలు చూశారు. నేపాల్ మీదుగా ఇండియాకు సీమ రావచ్చని తెలుసుకున్నారు. ఆలోచన వచ్చిందే ఆలస్యం. సీమ తన ప్లాన్ అమలు చేసింది. పాకిస్తాన్ నుండి నేపాల్కు వచ్చేసింది. ఎలా వచ్చిందో కొంత సందేహమే. 4 పిల్లల్ని తీసుకుని దుబాయ్కి వెళ్లి అక్కడి నుండి విమానంలో నేపాల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఫ్లైట్ ఎక్కిందో బస్ ఎక్కిందో కరెక్ట్ గా తెలియదు. కానీ మే నెల 3వ వారంలో 4 పిల్లల్ని తీసుకుని ఇండియాలో వాలిపోయింది సీమ. దీనికోసం 12 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. 4 పిల్లలతో వస్తుండటంతో సరిహద్దుల్లో ఈమెపై ఎవరికీ పెద్దగా అనుమానం కలిగినట్టు లేదు. సచిన్ తో టచ్ లో ఉండేందుకు ఆమె తోటి ప్రయాణికుడు హాట్స్పాట్ ఉపయోగించినట్టు తెలిసింది. ఇండియాకు సీమ వచ్చే నాటికి అన్ని ఏర్పాట్లు చేశాడు యువ ప్రేమికుడు సచిన్. గ్రేటర్ నోయిడాలో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాడు. సీమను తన భార్యగా ఇంటి ఓనర్ కి ఇంట్రడ్యూస్ చేశాడు. ఉత్తరాది మహిళలు ధరించే సల్వార్ సూట్ ధరించడం వల్ల ఓనర్ కి ఎటువంటి అనుమానమూ రాలేదు. సీమతో వారం రోజులు సంసారం చేసిన తర్వాత తన తల్లిదండ్రులకు ఆమెని పరిచయం చేశాడు సచిన్. అతని తల్లిదండ్రులు కూడా పెద్దగా వ్యతిరేకించినట్టు లేదు. వారికి పెళ్లి చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి గురించి మాట్లాడేందుకు సీమ, సచిన్ ఒక లాయర్ ని కలిశారు. ఆ లాయరే మొత్తం వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు ఈ జంటని అరెస్ట్ చేశారు. వీళ్ళకి ఆశ్రయం కల్పించారనే కారణంతో సచిన్ తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచిన్ అంటే తనకు ఎంతో ప్రేమని, తాను ఇండియాలోనే సచిన్ తోనే ఉండిపోతానని సీమ ఇప్పటికీ అంటోంది. मैं सचिन से शादी करना चाहती हूँ. मुझे यहाँ रहना है, मुझे वापस नहीं जाना. मैं इनसे बहुत प्यार करती हूँ. मैं इनके लिए सब कुछ छोड़ आई हूँ. मुझे वापस नहीं जाना. बिल्कुल भी नहीं. 4 రోజులు జైల్లో ఉన్న ఈ జంటకు గత శనివారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు కొనసాగేంత కాలం సీమ తన అడ్రస్ మార్చవద్దని, సచిన్ తో ఉండవచ్చని కోర్టు ప్రకటించింది. నోయిడాలో కాపురం మొదలుపెట్టిన కొన్ని రోజులకే సీమ హిందూ మతంలోకి మారింది. తానేమి చిన్నపిల్లని కాదని, అన్నీ తెలిసే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేస్తోంది. सीमा रहा है तो उन्होंने कहा तुम्हें नाम चेंज करने की जरूरत नहीं है. सीमा मुस्लिम में किया है, सीमा तो नाम वही रहे. बच्चों के नाम उनकी करेंगे. अच्छा, बीच में एक बात आप अर्ज में आ रही थी कि आप जो हिंदुइज्म को अडॉप्ट कर सकते हैं, तो अपना सकते हैं, वो आप कर चुके हैं. पाकिस्तान की तो यही है.
कि मैं बड़ी हूँ, बालक बच्ची हूँ, 27 साल की हूँ, तो ये हैदर की बातों में ना आए। అటు సచిన్ కూడా సీమను వదిలి ఉండలేనని అంటున్నాడు. తమకు పెళ్లి జరిపించాలని అతను ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి. नेपाल आई थी, नेपाल आने के बाद हम नेपाल में मिले थे 10 मार्च को। मिलने के बाद ये हम कुछ दिन वहाँ पर रहे, वो अपने यहाँ पर चली गई, हम अपने यहाँ पर आ गए। अब दोबारा आई थी वो यहाँ पर, हम इधर से इधर घूम रहे थे। घूमने के बाद पुलिस ने हम पकड़ लिए, पुलिस ने पकड़ने के बाद अब यहाँ पर हैं हम। तो हम बस एक वो मांगना चाहते हैं कि हमारी बस सरकार शादी करा दे बस। వీళ్ల ప్రేమ వ్యవహారం మీడియాకెక్కి ప్రపంచవ్యాప్తంగా తెలియటంతో సౌదీలో ఉన్న మొదటి భర్త గగ్గోలు పెడుతున్నాడు. తన భార్య పిల్లల్ని స్వదేశానికి పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. मीडिया से मैंने एक क्लिप देखा था कि मेरे बच्चे भारत के पुलिस कस्टडी में है। मैंने देखा, मेरा होश उड़ गए, मेरे बच्चे कैसे चले गए। सीमा मेरा घर वाली है, फरहान, फरवा, फरहा, फरी, तीनों बेटी। मैं मोदी सरकार को हाथ जोड़ के गुजारिश करता हूँ, अपील करता हूँ कि मेरे बच्चे मेरे हवाले करें, पाकिस्तान के हवाले किए जाएं। मैं बहुत परेशान हूँ। మరి ఈ వీర్ జరా ప్రేమ కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. పబ్జీలో పుట్టిన ప్రేమ అందులో శత్రువుల్ని చంపినట్టుగా సరిహద్దు రేఖలను తొలగిస్తుందా? అసలు పబ్జీ గేమ్ లో ప్రేమ పుట్టడం ఏంటి? ఆ యువతి ఎక్కడా పట్టుబడకుండా ఇండియాకి రావడం ఏంటి? దీని వెనక పాక్ కుట్ర ఏదైనా ఉందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. పాక్ పంపిన గూఢచారి కావచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి సచిన్ సీమల సీమాంతర ప్రేమ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. రియల్ గేమ్స్ లోనే కాదు, వర్చువల్ గేమ్స్ లోనూ లవ్ పుడుతుంది అనే విషయానికి ఈ ఫోటోలో ఉన్నవారే నిదర్శనం. ఈ యువకుడి పేరు సచిన్ మీనా. వయసు 22 సంవత్సరాలు. ఉండేది నోయిడా సమీపంలోని రబూపురా ప్రాంతంలో. ఈ యువతి పేరు సీమా గులాం హైదర్. వయసు 30 ఏళ్లు. పెళ్లయింది. 4 పిల్లల తల్లి కూడా. ఈమెది ఇండియా కాదు. సచిన్ మీద ప్రేమతో పాకిస్తాన్ నుండి రహస్యంగా ఇండియాకు పారిపోయొచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టించి దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇద్దరిని కలిపింది పబ్జీ గేమ్. పాకిస్తాన్ లో ఉండే సీమ భర్త గులాం హైదర్ వృత్తిరీత్యా మేస్త్రి. పాక్ లోని సింధ్ రాష్ట్రానికి చెందిన సీమ వివాహం గులాంతో 2014లో జరిగింది. 2019 వరకు కరాచీలో ఉన్నారు. బతుకు తెరువు కోసం 2019లో గులాం సౌదీ అరేబియా వెళ్లాడు. అప్పటికి వీరికి 4 పిల్లలు. చిన్న పిల్లలతో ఒంటరిగా ఉన్న సీమ పబ్జీ గేమ్ కు అడిక్ట్ అయింది. ఈ వర్చువల్ వార్ గ్రౌండ్ లో ఆమెకు 22 ఏళ్ల కుర్రాడు సచిన్ పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి పబ్జీలో ఎన్నో యుద్ధాలు చేశారు. ఎంతో మంది శత్రువులను చంపారు. ప్రతిరోజు రాత్రి 3-4 గంటల పాటు ఇద్దరూ గేమ్ ఆడేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వాట్సాప్ లో మాటలు మొదలయ్యాయి. పబ్జీ గేమ్ కాస్త ప్రేమ కథగా మారింది. ఈ క్రమంలో పబ్జీని ఇండియా బ్యాన్ చేసింది. కానీ వీరి మధ్య చిగురించిన ప్రేమపై అది ఏ ప్రభావమూ చూపలేదు. కోవిడ్ రావటం, లాక్డౌన్ వంటివేవి ఈ లవ్ బర్డ్స్ ని వేరు చేయలేకపోయాయి. రోజు రోజుకు ప్రేమ పెరిగిపోయింది. ఇక ఎలాగైనా కలుసుకోవాలని పరితపించారు. కానీ ఎలా కలుసుకోవటం? ఇండియా పాక్ మధ్య సత్సంబంధాలు లేవాయే. ఎంతో ఆలోచించిన ఈ జంట కలుసుకునేందుకు అద్భుతమైన ప్లాన్ వేసింది. ప్రేమ చిగురులు తొడిగి మొగ్గగా మారి పువ్వుగా వికసించిన 3 ఏళ్లకి ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఎక్కడనుకున్నారు? నేపాల్లో. ఢిల్లీ నుండి సచిన్, అటు పాక్ నుంచి సీమ. ఇద్దరూ ఈ ఏడాది మార్చిలో మొట్టమొదటిసారి కాఠ్మాండూలో కలిశారు. వారం రోజుల పాటు కలిసికట్టుగా ఉన్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అనుకున్నా విడిపోక తప్పలేదు. ఎప్పటికీ విడిపోకుండా కలకాలం కలిసుండాలని ఒకరికొకరు మాట ఇచ్చుకున్నారు. సీమ చదివింది 5వ తరగతే. ఒక కిరాణా దుకాణంలో చిరుద్యోగి సచిన్. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని ఈ పబ్జీ ప్రేమ జంట నిర్ణయించుకుంది. దానికోసం ఏం చేయాలో మేధోమథనం మొదలుపెట్టారు. మరి వారికి దారి చూపింది ఎవరనుకున్నారు? ఎస్, అది యూట్యూబ్. ఇండియాకు సీమ వచ్చేందుకు ఏ దారి ఉత్తమమో తెలుసుకునేందుకు యూట్యూబ్ లో బోలెడు వీడియోలు చూశారు. నేపాల్ మీదుగా ఇండియాకు సీమ రావచ్చని తెలుసుకున్నారు. ఆలోచన వచ్చిందే ఆలస్యం. సీమ తన ప్లాన్ అమలు చేసింది. పాకిస్తాన్ నుండి నేపాల్కొచ్చేసింది.
ఎలా వచ్చిందో కొంత సందేహమే. నలుగురు పిల్లల్ని తీసుకుని దుబాయ్కి వెళ్లి అక్కడి నుండి విమానంలో నేపాల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఫ్లైట్ ఎక్కిందో బస్ ఎక్కిందో కరెక్ట్ గా తెలియదు కానీ మే నెల 3వ వారంలో నలుగురు పిల్లల్ని తీసుకుని ఇండియాలో వాలిపోయింది సీమ. దీనికోసం 12 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. నలుగురు పిల్లలతో వస్తుండటంతో సరిహద్దుల్లో ఈమెపై ఎవరికీ పెద్దగా అనుమానం కలిగినట్టు లేదు. సచిన్ తో టచ్ లో ఉండేందుకు ఆమె తోటి ప్రయాణికుడు హాట్స్పాట్ ఉపయోగించినట్టు తెలిసింది. ఇండియాకు సీమ వచ్చే నాటికి అన్ని ఏర్పాట్లు చేశాడు యువ ప్రేమికుడు సచిన్. గ్రేటర్ నోయిడాలో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాడు. సీమను తన భార్యగా ఇంటి ఓనర్ కి ఇంట్రడ్యూస్ చేశాడు. ఉత్తరాది మహిళలు ధరించే సల్వార్ సూట్ ధరించడం వల్ల ఓనర్ కి ఎటువంటి అనుమానమూ రాలేదు. సీమతో వారం రోజులు సంసారం చేసిన తర్వాత తన తల్లిదండ్రులకు ఆమెని పరిచయం చేశాడు సచిన్. అతని తల్లిదండ్రులు కూడా పెద్దగా వ్యతిరేకించినట్టు లేదు. వారికి పెళ్లి చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి గురించి మాట్లాడేందుకు సీమ సచిన్ ఒక లాయర్ ని కలిశారు. ఆ లాయరే మొత్తం వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు ఈ జంటని అరెస్ట్ చేశారు. వీళ్లకు ఆశ్రయం కల్పించారనే కారణంతో సచిన్ తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచిన్ అంటే తనకు ఎంతో ప్రేమని, తాను ఇండియాలోనే సచిన్ తోనే ఉండిపోతానని సీమ ఇప్పటికీ అంటోంది. मैं सचिन से शादी करना चाहती हूँ, मुझे यहाँ रहना है, मुझे वापस नहीं जाना। मैं इनसे बहुत प्यार करती हूँ, मैं इनके लिए सब कुछ छोड़ आई हूँ, मुझे वापस नहीं जाना, बिल्कुल भी नहीं। 4 రోజులు జైల్లో ఉన్న ఈ జంటకు గత శనివారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు కొనసాగేంత కాలం సీమ తన అడ్రస్ మార్చవద్దని, సచిన్ తో ఉండవచ్చని కోర్టు ప్రకటించింది. నోయిడాలో కాపురం మొదలుపెట్టిన కొన్ని రోజులకే సీమ హిందూ మతంలోకి మారింది. తానేమి చిన్నపిల్లని కాదని, అన్నీ తెలిసే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేస్తోంది. सीमा रहा है तो उन्होंने कहा तुम्हें नाम चेंज करने की जरूरत ना है। ये सीमा मुस्लिम में किया है, सीमा हिंदू में। तो नाम वही रहे, बच्चों के नाम बाल को उनकी करेंगे। अच्छा, बीच में एक बात आप ये अर्ज में आ रही थी कि आप जो हिंदुइज्म को अडॉप्ट कर सकते हैं, तब अपना सकते हैं, वो आप कर चुके हैं। पाकिस्तान की स्थिति यही है कि मैं बड़ी मुबारक बच्ची 27 साल की हूँ, तो ये हैदर की बातों में ना आए। అటు సచిన్ కూడా సీమను వదిలి ఉండలేనని అంటున్నాడు. తమకు పెళ్లి జరిపించాలని అతను ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి. नेपाल आई थी, नेपाल आने के बाद हम नेपाल में मिले थे 10 मार्च को। मिलने के बाद ये हम कुछ दिन वहाँ पर रहे, वो अपने यहाँ पर चली गई, हम अपने यहाँ पर आ गए। अब दोबारा आई थी वो यहाँ पर, हम इधर से इधर घूम रहे थे। घूमने के बाद पुलिस ने हम पकड़ लिए। पुलिस ने पकड़ने के बाद अब यहाँ पर हैं हम। तो हम बस एक वो मांगना चाहते हैं कि हमारी बस सरकार शादी करा दे बस। వీళ్ల ప్రేమ వ్యవహారం మీడియాకెక్కి ప్రపంచ వ్యాప్తంగా తెలియటంతో సౌదీలో ఉన్న మొదటి భర్త గగ్గోలు పెడుతున్నాడు. తన భార్య పిల్లల్ని స్వదేశానికి పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. मीडिया से मैंने एक क्लिप देखा था कि मेरे बच्चे भारत के पुलिस कस्टडी में है। मैंने देखा, मेरा होश उड़ गए, मेरे बच्चे कैसे चले गए। सीमा मेरा घर वाली है, फरहान, फरवा, फरहा, फरी, तीनों बेटी। मैं मोदी सरकार को हाथ जोड़ के गुजारिश करता हूँ, अपील करता हूँ कि मेरे बच्चे मेरे हवाले करें, पाकिस्तान के हवाले किए जाएं। मैं बहुत परेशान हूँ। మరి ఈ వీర్ జరా ప్రేమ కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. పబ్జీలో పుట్టిన ప్రేమ అందులో శత్రువుల్ని చంపినట్టుగా సరిహద్దు రేఖలను తొలగిస్తుందా? అసలు పబ్జీ గేమ్ లో ప్రేమ పుట్టడం ఏంటి? ఆ యువతి ఎక్కడా పట్టుబడకుండా ఇండియాకి రావడం ఏంటి? దీని వెనక పాక్ కుట్ర ఏదైనా ఉందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. పాక్ పంపిన గూఢచారి కావచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి సచిన్ సీమల సీమాంతర ప్రేమ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. రియల్ గేమ్స్ లోనే కాదు, వర్చువల్ గేమ్స్ లోనూ లవ్ పుడుతుంది అనే విషయానికి ఈ ఫోటోలో ఉన్నవారే నిదర్శనం. ఈ యువకుడి పేరు సచిన్ మీనా. వయసు 22 సంవత్సరాలు. ఉండేది నోయిడా సమీపంలోని రబూపురా ప్రాంతంలో. ఈ యువతి పేరు సీమా గులాం హైదర్. వయసు 30 ఏళ్లు. పెళ్లయింది. 4 పిల్లల తల్లి కూడా. ఈమెది ఇండియా కాదు. సచిన్ మీద ప్రేమతో పాకిస్తాన్ నుండి రహస్యంగా ఇండియాకు పారిపోయొచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టించి దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇద్దరిని కలిపింది పబ్జీ గేమ్. పాకిస్తాన్ లో ఉండే సీమ భర్త గులాం హైదర్ వృత్తిరీత్యా మేస్త్రి. పాక్ లోని సింధ్ రాష్ట్రానికి చెందిన సీమ వివాహం గులాంతో 2014లో జరిగింది.
2019 వరకు కరాచీలో ఉన్నారు. బతుకు తెరువు కోసం 2019లో గులాం సౌదీ అరేబియా వెళ్లాడు. అప్పటికి వీరికి 4 పిల్లలు. చిన్న పిల్లలతో ఒంటరిగా ఉన్న సీమ పబ్జీ గేమ్ కు అడిక్ట్ అయింది. ఈ వర్చువల్ వార్ గ్రౌండ్ లో ఆమెకు 22 ఏళ్ల కుర్రాడు సచిన్ పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి పబ్జీలో ఎన్నో యుద్ధాలు చేశారు. ఎంతో మంది శత్రువులను చంపారు. ప్రతిరోజు రాత్రి 3-4 గంటల పాటు ఇద్దరూ గేమ్ ఆడేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వాట్సాప్ లో మాటలు మొదలయ్యాయి. పబ్జీ గేమ్ కాస్త ప్రేమ కథగా మారింది. ఈ క్రమంలో పబ్జీని ఇండియా బ్యాన్ చేసింది. కానీ వీరి మధ్య చిగురించిన ప్రేమపై అది ఏ ప్రభావమూ చూపలేదు. కోవిడ్ రావటం, లాక్డౌన్ వంటివేవి ఈ లవ్ బర్డ్స్ ని వేరు చేయలేకపోయాయి. రోజు రోజుకు ప్రేమ పెరిగిపోయింది. ఇక ఎలాగైనా కలుసుకోవాలని పరితపించారు. కానీ ఎలా కలుసుకోవటం? ఇండియా పాక్ మధ్య సత్సంబంధాలు లేవాయే. ఎంతో ఆలోచించిన ఈ జంట కలుసుకునేందుకు అద్భుతమైన ప్లాన్ వేసింది. ప్రేమ చిగురులు తొడిగి మొగ్గగా మారి పువ్వుగా వికసించిన 3 ఏళ్లకి ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఎక్కడనుకున్నారు? నేపాల్లో. ఢిల్లీ నుండి సచిన్, అటు పాక్ నుంచి సీమ. ఇద్దరూ ఈ ఏడాది మార్చిలో మొట్టమొదటిసారి కాఠ్మాండూలో కలిశారు. వారం రోజుల పాటు కలిసికట్టుగా ఉన్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అనుకున్నా విడిపోక తప్పలేదు. ఎప్పటికీ విడిపోకుండా కలకాలం కలిసుండాలని ఒకరికొకరు మాట ఇచ్చుకున్నారు. సీమ చదివింది 5వ తరగతే. ఒక కిరాణా దుకాణంలో చిరుద్యోగి సచిన్. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని ఈ పబ్జీ ప్రేమ జంట నిర్ణయించుకుంది. దానికోసం ఏం చేయాలో మేధోమథనం మొదలుపెట్టారు. మరి వారికి దారి చూపింది ఎవరనుకున్నారు? ఎస్, అది యూట్యూబ్. ఇండియాకు సీమ వచ్చేందుకు ఏ దారి ఉత్తమమో తెలుసుకునేందుకు యూట్యూబ్ లో బోలెడు వీడియోలు చూశారు. నేపాల్ మీదుగా ఇండియాకు సీమ రావచ్చని తెలుసుకున్నారు. ఆలోచన వచ్చిందే ఆలస్యం. సీమ తన ప్లాన్ అమలు చేసింది. పాకిస్తాన్ నుండి నేపాల్కు వచ్చేసింది. ఎలా వచ్చిందో కొంత సందేహమే. 4 పిల్లల్ని తీసుకుని దుబాయ్కి వెళ్లి అక్కడి నుండి విమానంలో నేపాల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఫ్లైట్ ఎక్కిందో బస్ ఎక్కిందో కరెక్ట్ గా తెలియదు. కానీ మే నెల 3వ వారంలో 4 పిల్లల్ని తీసుకుని ఇండియాలో వాలిపోయింది సీమ. దీనికోసం 12 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. 4 పిల్లలతో వస్తుండటంతో సరిహద్దుల్లో ఈమెపై ఎవరికీ పెద్దగా అనుమానం కలిగినట్టు లేదు. సచిన్ తో టచ్ లో ఉండేందుకు ఆమె తోటి ప్రయాణికుడు హాట్స్పాట్ ఉపయోగించినట్టు తెలిసింది. ఇండియాకు సీమ వచ్చే నాటికి అన్ని ఏర్పాట్లు చేశాడు యువ ప్రేమికుడు సచిన్. గ్రేటర్ నోయిడాలో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాడు. సీమను తన భార్యగా ఇంటి ఓనర్ కి ఇంట్రడ్యూస్ చేశాడు. ఉత్తరాది మహిళలు ధరించే సల్వార్ సూట్ ధరించడం వల్ల ఓనర్ కి ఎటువంటి అనుమానమూ రాలేదు. సీమతో వారం రోజులు సంసారం చేసిన తర్వాత తన తల్లిదండ్రులకు ఆమెని పరిచయం చేశాడు సచిన్. అతని తల్లిదండ్రులు కూడా పెద్దగా వ్యతిరేకించినట్టు లేదు. వారికి పెళ్లి చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి గురించి మాట్లాడేందుకు సీమ, సచిన్ ఒక లాయర్ ని కలిశారు. ఆ లాయరే మొత్తం వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు ఈ జంటని అరెస్ట్ చేశారు. వీళ్లకు ఆశ్రయం కల్పించారనే కారణంతో సచిన్ తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచిన్ అంటే తనకు ఎంతో ప్రేమని, తాను ఇండియాలోనే సచిన్ తోనే ఉండిపోతానని సీమ ఇప్పటికీ అంటోంది. मैं सचिन से शादी करना चाहती हूँ. मुझे यहाँ रहना है, मुझे वापस नहीं जाना. मैं इनसे बहुत प्यार करती हूँ. मैं इनके लिए सब कुछ छोड़ आई हूँ. मुझे वापस नहीं जाना. बिल्कुल भी नहीं. 4 రోజులు జైల్లో ఉన్న ఈ జంటకు గత శనివారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు కొనసాగేంత కాలం సీమ తన అడ్రస్ మార్చవద్దని, సచిన్ తో ఉండవచ్చని కోర్టు ప్రకటించింది. నోయిడాలో కాపురం మొదలుపెట్టిన కొన్ని రోజులకే సీమ హిందూ మతంలోకి మారింది. తానేమి చిన్నపిల్లని కాదని, అన్నీ తెలిసే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేస్తోంది. सीमा रहा है तो उन्होंने कहा तुम्हें नाम चेंज करने की जरूरत नहीं है. सीमा मुस्लिम की याद है, सीमा तो नाम वही रहे. बच्चों के नाम बाल को उनकी करेंगे. अच्छा, बीच में एक बात आप अर्ज में आ रही थी कि आप जो हिंदुइज्म को अडॉप्ट कर सकते हैं, पर अपना सकते हैं, वो आप कर चुके हैं. पाकिस्तान की स्थिति यही है कि मैं बड़ी हूँ, बालक बच्ची हूँ, 27 साल की हूँ. तो ये हैदर की बातों में ना आए. అటు సచిన్ కూడా సీమను వదిలి ఉండలేనని అంటున్నాడు. తమకు పెళ్లి జరిపించాలని అతను ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి.
नेपाल आई थी, नेपाल आने के बाद हम नेपाल में मिले थे 10 मार्च को। मिलने के बाद ये हम कुछ दिन वहाँ पर रहे, वो अपने यहाँ पर चली गई, हम अपने यहाँ पर आ गए। अब दोबारा आई थी वो यहाँ पर, हम इधर से इधर घूम रहे थे। घूमने के बाद पुलिस ने हम पकड़ लिए, पुलिस ने पकड़ने के बाद अब यहाँ पर हैं हम। तो हम बस एक वो मांगना चाहते हैं कि हमारी बस सरकार शादी करा दे बस। వీళ్ల ప్రేమ వ్యవహారం మీడియాకెక్కి ప్రపంచవ్యాప్తంగా తెలియటంతో సౌదీలో ఉన్న మొదటి భర్త గగ్గోలు పెడుతున్నాడు. తన భార్య పిల్లల్ని స్వదేశానికి పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. मीडिया से मैंने एक क्लिप देखा था कि मेरे बच्चे भारत के पुलिस कस्टडी में है। मैंने देखा, मेरा होश उड़ गए, मेरे बच्चे कैसे चले गए। सीमा मेरा घर वाली है, फरहान, फरवा, फरहा, फरी, तीनों बेटी। मैं मोदी सरकार को हाथ जोड़ के गुजारिश करता हूँ, अपील करता हूँ कि मेरे बच्चे मेरे हवाले करें, पाकिस्तान के हवाले किए जाएं। मैं बहुत परेशान हूँ। మరి ఈ వీర్ జరా ప్రేమ కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. పబ్జీలో పుట్టిన ప్రేమ అందులో శత్రువుల్ని చంపినట్టుగా సరిహద్దు రేఖలను తొలగిస్తుందా? అసలు పబ్జీ గేమ్ లో ప్రేమ పుట్టడం ఏంటి? ఆ యువతి ఎక్కడా పట్టుబడకుండా ఇండియాకి రావడం ఏంటి? దీని వెనక పాక్ కుట్ర ఏదైనా ఉందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. పాక్ పంపిన గూఢచారి కావచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి సచిన్ సీమల సీమాంతర ప్రేమ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. రియల్ గేమ్స్ లోనే కాదు, వర్చువల్ గేమ్స్ లోనూ లవ్ పుడుతుంది అనే విషయానికి ఈ ఫోటోలో ఉన్నవారే నిదర్శనం. ఈ యువకుడి పేరు సచిన్ మీనా. వయసు 22 సంవత్సరాలు. ఉండేది నోయిడా సమీపంలోని రబూపురా ప్రాంతంలో. ఈ యువతి పేరు సీమా గులాం హైదర్. వయసు 30 ఏళ్లు. పెళ్లయింది. 4 పిల్లల తల్లి కూడా. ఈమెది ఇండియా కాదు. సచిన్ మీద ప్రేమతో పాకిస్తాన్ నుండి రహస్యంగా ఇండియాకు పారిపోయొచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టించి దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇద్దరిని కలిపింది పబ్జీ గేమ్. పాకిస్తాన్లో ఉండే సీమ భర్త గులాం హైదర్ వృత్తిరీత్యా మేస్త్రి. పాక్లోని సింధ్ రాష్ట్రానికి చెందిన సీమ వివాహం గులాంతో 2014లో జరిగింది. 2019 వరకు కరాచీలో ఉన్నారు. బతుకు తెరువు కోసం 2019లో గులాం సౌదీ అరేబియా వెళ్లాడు. అప్పటికి వీరికి 4 పిల్లలు. చిన్న పిల్లలతో ఒంటరిగా ఉన్న సీమ పబ్జీ గేమ్ కు అడిక్ట్ అయింది. ఈ వర్చువల్ వార్ గ్రౌండ్ లో ఆమెకు 22 ఏళ్ల కుర్రాడు సచిన్ పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి పబ్జీలో ఎన్నో యుద్ధాలు చేశారు. ఎంతో మంది శత్రువులను చంపారు. ప్రతిరోజు రాత్రి 3-4 గంటల పాటు ఇద్దరూ గేమ్ ఆడేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వాట్సాప్ లో మాటలు మొదలయ్యాయి. పబ్జీ గేమ్ కాస్త ప్రేమ కథగా మారింది. ఈ క్రమంలో పబ్జీని ఇండియా బ్యాన్ చేసింది. కానీ వీరి మధ్య చిగురించిన ప్రేమపై అది ఏ ప్రభావమూ చూపలేదు. కోవిడ్ రావటం, లాక్డౌన్ వంటివేవి ఈ లవ్ బర్డ్స్ ని వేరు చేయలేకపోయాయి. రోజు రోజుకు ప్రేమ పెరిగిపోయింది. ఇక ఎలాగైనా కలుసుకోవాలని పరితపించారు. కానీ ఎలా కలుసుకోవటం? ఇండియా పాక్ మధ్య సత్సంబంధాలు లేవాయే. ఎంతో ఆలోచించిన ఈ జంట కలుసుకునేందుకు అద్భుతమైన ప్లాన్ వేసింది. ప్రేమ చిగురులు తొడిగి మొగ్గగా మారి పువ్వుగా వికసించిన 3 ఏళ్లకి ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఎక్కడనుకున్నారు? నేపాల్లో. ఢిల్లీ నుండి సచిన్, అటు పాక్ నుంచి సీమ. ఇద్దరూ ఈ ఏడాది మార్చిలో మొట్టమొదటిసారి కాఠ్మాండూలో కలిశారు. వారం రోజుల పాటు కలిసికట్టుగా ఉన్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అనుకున్నా విడిపోక తప్పలేదు. ఎప్పటికీ విడిపోకుండా కలకాలం కలిసుండాలని ఒకరికొకరు మాట ఇచ్చుకున్నారు. సీమ చదివింది 5వ తరగతే. ఒక కిరాణా దుకాణంలో చిరుద్యోగి సచిన్. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని ఈ పబ్జీ ప్రేమ జంట నిర్ణయించుకుంది. దానికోసం ఏం చేయాలో మేధోమథనం మొదలుపెట్టారు. మరి వారికి దారి చూపింది ఎవరనుకున్నారు? ఎస్, అది యూట్యూబ్. ఇండియాకు సీమ వచ్చేందుకు ఏ దారి ఉత్తమమో తెలుసుకునేందుకు యూట్యూబ్ లో బోలెడు వీడియోలు చూశారు. నేపాల్ మీదుగా ఇండియాకు సీమ రావచ్చని తెలుసుకున్నారు. ఆలోచన వచ్చిందే ఆలస్యం. సీమ తన ప్లాన్ అమలు చేసింది. పాకిస్తాన్ నుండి నేపాల్కొచ్చేసింది.
ఎలా వచ్చిందో కొంత సందేహమే. నలుగురు పిల్లల్ని తీసుకుని దుబాయ్కి వెళ్లి అక్కడి నుండి విమానంలో నేపాల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఫ్లైట్ ఎక్కిందో బస్ ఎక్కిందో కరెక్ట్ గా తెలియదు కానీ మే నెల 3వ వారంలో నలుగురు పిల్లల్ని తీసుకుని ఇండియాలో వాలిపోయింది సీమ. దీనికోసం 12 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. నలుగురు పిల్లలతో వస్తుండటంతో సరిహద్దుల్లో ఈమెపై ఎవరికీ పెద్దగా అనుమానం కలిగినట్టు లేదు. సచిన్ తో టచ్ లో ఉండేందుకు ఆమె తోటి ప్రయాణికుడు హాట్స్పాట్ ఉపయోగించినట్టు తెలిసింది. ఇండియాకు సీమ వచ్చే నాటికి అన్ని ఏర్పాట్లు చేశాడు యువ ప్రేమికుడు సచిన్. గ్రేటర్ నోయిడాలో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాడు. సీమను తన భార్యగా ఇంటి ఓనర్ కి ఇంట్రడ్యూస్ చేశాడు. ఉత్తరాది మహిళలు ధరించే సల్వార్ సూట్ ధరించడం వల్ల ఓనర్ కి ఎటువంటి అనుమానమూ రాలేదు. సీమతో వారం రోజులు సంసారం చేసిన తర్వాత తన తల్లిదండ్రులకు ఆమెని పరిచయం చేశాడు సచిన్. అతని తల్లిదండ్రులు కూడా పెద్దగా వ్యతిరేకించినట్టు లేదు. వారికి పెళ్లి చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి గురించి మాట్లాడేందుకు సీమ సచిన్ ఒక లాయర్ని కలిశారు. ఆ లాయరే మొత్తం వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు ఈ జంటని అరెస్ట్ చేశారు. వీళ్ళకి ఆశ్రయం కల్పించారనే కారణంతో సచిన్ తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచిన్ అంటే తనకు ఎంతో ప్రేమని, తాను ఇండియాలోనే సచిన్ తోనే ఉండిపోతానని సీమ ఇప్పటికీ అంటోంది. मैं सचिन से शादी करना चाहती हूँ, मुझे यहाँ रहना है, मुझे वापस नहीं जाना। मैं इनसे बहुत प्यार करती हूँ, मैं इनके लिए सब कुछ छोड़ आई हूँ, मुझे वापस नहीं जाना। बिल्कुल भी नहीं। 4 రోజులు జైల్లో ఉన్న ఈ జంటకు గత శనివారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు కొనసాగేంత కాలం సీమ తన అడ్రస్ మార్చవద్దని, సచిన్ తో ఉండవచ్చని కోర్టు ప్రకటించింది. నోయిడాలో కాపురం మొదలుపెట్టిన కొన్ని రోజులకే సీమ హిందూ మతంలోకి మారింది. తానేమి చిన్నపిల్లని కాదని, అన్నీ తెలిసే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేస్తోంది. सीमा रहा है तो उन्होंने कहा तुम्हें नाम चेंज करने की जरूरत ना है। ये सीमा मुस्लिम नहीं किया है, सीमा नहीं। तो नाम वही रहे, बच्चों के नाम बालकों उनकी करेंगे। अच्छा, बीच में एक बात आप ये अर्ज भी आ रही थी कि आप जो हिंदुइज्म को अडॉप्ट कर सकते हैं, तब अपना सकते हैं, वो आप कर चुके हैं। पाकिस्तान की स्थिति यही है कि मैं बड़ी मुबारक बच्ची हूँ, 27 साल की हूँ, तो ये हैदर की बातों में ना आए। అటు సచిన్ కూడా సీమను వదిలి ఉండలేనని అంటున్నాడు. తమకు పెళ్లి జరిపించాలని అతను ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి. नेपाल आई थी, नेपाल आने के बाद हम नेपाल में मिले थे 10 मार्च को। मिलने के बाद ये हम कुछ दिन वहाँ पर रहे, वो अपने यहाँ पर चली गई, हम अपने यहाँ पर आ गए। अब दोबारा आई थी वो यहाँ पर, हम इधर से इधर घूम रहे थे। घूमने के बाद पुलिस ने हम पकड़ लिए। पुलिस ने पकड़ने के बाद अब यहाँ पर हैं हम। तो हम बस एक वो मांगना चाहते हैं कि हमारी बस सरकार शादी करा दे बस। వీళ్ల ప్రేమ వ్యవహారం మీడియాకెక్కి ప్రపంచ వ్యాప్తంగా తెలియటంతో సౌదీలో ఉన్న మొదటి భర్త గగ్గోలు పెడుతున్నాడు. తన భార్య పిల్లల్ని స్వదేశానికి పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. मीडिया से मैंने एक क्लिप देखा था कि मेरे बच्चे भारत के पुलिस कस्टडी में है। मैंने देखा, मेरा होश उड़ गए, मेरे बच्चे कैसे चले गए। सीमा मेरा घरवाली है, फरहान, फरवा, फरहा, फरी, तीनों बेटी। मैं मोदी सरकार को हाथ जोड़ के गुजारिश करता हूँ, अपील करता हूँ कि मेरे बच्चे मेरे हवाले करें, पाकिस्तान के हवाले किए जाएं। मैं बहुत परेशान हूँ। మరి ఈ వీర్ జరా ప్రేమ కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. పబ్జీలో పుట్టిన ప్రేమ అందులో శత్రువుల్ని చంపినట్టుగా సరిహద్దు రేఖలను తొలగిస్తుందా? అసలు పబ్జీ గేమ్ లో ప్రేమ పుట్టడం ఏంటి? ఆ యువతి ఎక్కడా పట్టుబడకుండా ఇండియాకి రావడం ఏంటి? దీని వెనక పాక్ కుట్ర ఏదైనా ఉందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. పాక్ పంపిన గూఢచారి కావచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి సచిన్ సీమల సీమాంతర ప్రేమ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. రియల్ గేమ్స్ లోనే కాదు, వర్చువల్ గేమ్స్ లోనూ లవ్ పుడుతుంది అనే విషయానికి ఈ ఫోటోలో ఉన్నవారే నిదర్శనం. ఈ యువకుడి పేరు సచిన్ మీనా. వయసు 22 సంవత్సరాలు. ఉండేది నోయిడా సమీపంలోని రబూపురా ప్రాంతంలో. ఈ యువతి పేరు సీమా గులాం హైదర్. వయసు 30 ఏళ్లు. పెళ్లయింది. 4 పిల్లల తల్లి కూడా. ఈమెది ఇండియా కాదు. సచిన్ మీద ప్రేమతో పాకిస్తాన్ నుండి రహస్యంగా ఇండియాకు పారిపోయొచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టించి దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇద్దరిని కలిపింది పబ్జీ గేమ్. పాకిస్తాన్ లో ఉండే సీమ భర్త గులాం హైదర్ వృత్తిరీత్యా మేస్త్రి. పాక్ లోని సింధ్ రాష్ట్రానికి చెందిన సీమ వివాహం గులాంతో 2014లో జరిగింది.
2019 వరకు కరాచీలో ఉన్నారు. బతుకు తెరువు కోసం 2019లో గులాం సౌదీ అరేబియా వెళ్లాడు. అప్పటికి వీరికి 4 పిల్లలు. చిన్న పిల్లలతో ఒంటరిగా ఉన్న సీమ పబ్జీ గేమ్ కు అడిక్ట్ అయింది. ఈ వర్చువల్ వార్ గ్రౌండ్ లో ఆమెకు 22 ఏళ్ల కుర్రాడు సచిన్ పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి పబ్జీలో ఎన్నో యుద్ధాలు చేశారు. ఎంతో మంది శత్రువులను చంపారు. ప్రతిరోజు రాత్రి 3-4 గంటల పాటు ఇద్దరూ గేమ్ ఆడేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వాట్సాప్ లో మాటలు మొదలయ్యాయి. పబ్జీ గేమ్ కాస్త ప్రేమ కథగా మారింది. ఈ క్రమంలో పబ్జీని ఇండియా బ్యాన్ చేసింది. కానీ వీరి మధ్య చిగురించిన ప్రేమపై అది ఏ ప్రభావమూ చూపలేదు. కోవిడ్ రావటం, లాక్డౌన్ వంటివేవి ఈ లవ్ బర్డ్స్ ని వేరు చేయలేకపోయాయి. రోజు రోజుకు ప్రేమ పెరిగిపోయింది. ఇక ఎలాగైనా కలుసుకోవాలని పరితపించారు. కానీ ఎలా కలుసుకోవటం? ఇండియా పాక్ మధ్య సత్సంబంధాలు లేవాయే. ఎంతో ఆలోచించిన ఈ జంట కలుసుకునేందుకు అద్భుతమైన ప్లాన్ వేసింది. ప్రేమ చిగురులు తొడిగి మొగ్గగా మారి పువ్వుగా వికసించిన 3 ఏళ్లకి ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఎక్కడనుకున్నారు? నేపాల్లో. ఢిల్లీ నుండి సచిన్, అటు పాక్ నుంచి సీమ. ఇద్దరూ ఈ ఏడాది మార్చిలో మొట్టమొదటిసారి కాఠ్మాండూలో కలిశారు. వారం రోజుల పాటు కలిసికట్టుగా ఉన్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అనుకున్నా విడిపోక తప్పలేదు. ఎప్పటికీ విడిపోకుండా కలకాలం కలిసుండాలని ఒకరికొకరు మాట ఇచ్చుకున్నారు. సీమ చదివింది 5వ తరగతే. ఒక కిరాణా దుకాణంలో చిరుద్యోగి సచిన్. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని ఈ పబ్జీ ప్రేమ జంట నిర్ణయించుకుంది. దానికోసం ఏం చేయాలో మేధోమథనం మొదలుపెట్టారు. మరి వారికి దారి చూపింది ఎవరనుకున్నారు? ఎస్, అది యూట్యూబ్. ఇండియాకు సీమ వచ్చేందుకు ఏ దారి ఉత్తమమో తెలుసుకునేందుకు యూట్యూబ్ లో బోలెడు వీడియోలు చూశారు. నేపాల్ మీదుగా ఇండియాకు సీమ రావచ్చని తెలుసుకున్నారు. ఆలోచన వచ్చిందే ఆలస్యం. సీమ తన ప్లాన్ అమలు చేసింది. పాకిస్తాన్ నుండి నేపాల్కొచ్చేసింది. ఎలా వచ్చిందో కొంత సందేహమే. 4 పిల్లల్ని తీసుకుని దుబాయ్కి వెళ్లి అక్కడి నుండి విమానంలో నేపాల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఫ్లైట్ ఎక్కిందో బస్ ఎక్కిందో కరెక్ట్ గా తెలియదు కానీ మే నెల 3వ వారంలో 4 పిల్లల్ని తీసుకుని ఇండియాలో వాలిపోయింది సీమ. దీనికోసం 12 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. 4 పిల్లలతో వస్తుండటంతో సరిహద్దుల్లో ఈమెపై ఎవరికీ పెద్దగా అనుమానం కలిగినట్టు లేదు. సచిన్ తో టచ్ లో ఉండేందుకు ఆమె తోటి ప్రయాణికుడు హాట్స్పాట్ ఉపయోగించినట్టు తెలిసింది. ఇండియాకు సీమ వచ్చే నాటికి అన్ని ఏర్పాట్లు చేశాడు యువ ప్రేమికుడు సచిన్. గ్రేటర్ నోయిడాలో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాడు. సీమను తన భార్యగా ఇంటి ఓనర్ కి ఇంట్రడ్యూస్ చేశాడు. ఉత్తరాది మహిళలు ధరించే సల్వార్ సూట్ ధరించడం వల్ల ఓనర్ కి ఎటువంటి అనుమానమూ రాలేదు. సీమతో వారం రోజులు సంసారం చేసిన తర్వాత తన తల్లిదండ్రులకు ఆమెని పరిచయం చేశాడు సచిన్. అతని తల్లిదండ్రులు కూడా పెద్దగా వ్యతిరేకించినట్టు లేదు. వారికి పెళ్లి చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి గురించి మాట్లాడేందుకు సీమ, సచిన్ ఒక లాయర్ని కలిశారు. ఆ లాయరే మొత్తం వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు ఈ జంటని అరెస్ట్ చేశారు. వీళ్ళకి ఆశ్రయం కల్పించారనే కారణంతో సచిన్ తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచిన్ అంటే తనకు ఎంతో ప్రేమని, తాను ఇండియాలోనే సచిన్ తోనే ఉండిపోతానని సీమ ఇప్పటికీ అంటోంది. मैं सचिन से शादी करना चाहती हूँ. मुझे यहाँ रहना है, मुझे वापस नहीं जाना. मैं इनसे बहुत प्यार करती हूँ. मैं इनके लिए सब कुछ छोड़ आई हूँ. मुझे वापस नहीं जाना चाहेंगी आप? बिल्कुल भी नहीं. 4 రోజులు జైల్లో ఉన్న ఈ జంటకు గత శనివారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు కొనసాగేంత కాలం సీమ తన అడ్రస్ మార్చవద్దని, సచిన్ తో ఉండవచ్చని కోర్టు ప్రకటించింది. నోయిడాలో కాపురం మొదలుపెట్టిన కొన్ని రోజులకే సీమ హిందూ మతంలోకి మారింది. తానేమి చిన్నపిల్లని కాదని, అన్నీ తెలిసే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేస్తోంది. सीमा रहा है तो उन्होंने कहा तुम्हें नाम चेंज करने की जरूरत ना है. सीमा मुस्लिम नहीं किया है, सीमा हिंदू. तो नाम वही रहे. बच्चों के नाम? बालकों की करेंगे. अच्छा, बीच में एक बात आप ये अर्ज में आ रही थी कि आप जो हिंदुइज्म को अडॉप्ट कर सकते हैं, आप अपना सकते हैं, वो आप कर चुके हैं. पाकिस्तान की स्थिति यही है कि मैं बड़ी बालक बच्ची 27 साल की हूँ. तो ये हैदर की बातों में ना आए. అటు సచిన్ కూడా సీమను వదిలి ఉండలేనని అంటున్నాడు. తమకు పెళ్లి జరిపించాలని అతను ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి. नेपाल आई थी. नेपाल आने के बाद हम नेपाल में मिले थे 10 मार्च को. मिलने के बाद ये हम कुछ दिन वहाँ पर रहे. वो अपने यहाँ पर चली गई, हम अपने यहाँ पर आ गए. अब दोबारा आई थी वो यहाँ पर.